మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రత్యేక పూజలు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా కాకినాడ జిల్లా పెద్దాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దౌలూరు దొరబాబు ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్పై కుట్ర పూర్తిగానే కూటమి నేతలు వ్యవహరిస్తున్నారని దౌలూరు దొరబాబు సంచలన ఆరోపణలు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసి, సమరకోట పెద్దాపురం వైస్ చైర్మన్లు జాన్ మోజేష్, నెక్కంటి సాయి ప్రసాద్, నేతలు ఆవాల లక్ష్మీనారాయణ, ఇరుసుమళ్ల సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కల్తీ జరగకపోయినా సరే లడ్డూలో కల్తీ జరిగింది, జంతువు యొక్క బొగ్గును వాడారు అని అసత్య ఆరోపణలు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, అలాగే ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాముఖ్యతను తగ్గించే విధంగా, అలాగే మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఈరోజు అసత్య ఆరోపణలు చేసినటువంటి చంద్రబాబుకి ప్రాయశ్చిత్తం కలగాలని, ఆ తప్పు చేసినటువంటి చంద్రబాబుని వెంకటేశ్వర స్వామి శిక్షించాలని, ఆయన యొక్క కోపం వెంకటేశ్వరం యొక్క కోపం ప్రజల మీద కాకుండా ఈ తప్పు చేసి అలాగే ఈ తప్పును వేరే వాళ్ళ మీద నెట్టి ఈ ప్రజల మధ్య మతాల మీద చిచ్చు పెడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు శిక్షించాలని ఈరోజు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆలయంలో కూడా ఈరోజు పూజలు చేయడం జరుగుతుంది. మీరందరికీ తెలుసు, గత 10 రోజులుగా జరుగుతున్న వివాదం ఇక్కడ కల్తీ జరగకపోయినా సరే కల్తీ జరిగినట్టుగా ఈరోజు చెప్పించి ఈ 100 రోజుల పరిపాలనలో ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతను పక్కన నెట్టాలని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, అలాగే మొన్న జరిగినటువంటి వరదల్లో ప్రభుత్వం యొక్క లోపాలు కనబడకుండా, అలాగే ఇంజనీరింగ్ కాలేజీలో ఇక్కడ సీక్రెట్ కెమెరాల ఇష్యూ కూడా బయటికి రాకుండా అనేక వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన లోపాలు బయటికి రాకుండా డైవర్ట్ చేయడానికి ఈరోజు ఈ లడ్డు వ్యవహారం తీసుకురావడం జరిగింది. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ తరఫున అలాగే మాజీ టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు అందరూ కూడా ఈ విషయాన్ని తేల్చాలని చెప్పి సుప్రీంకోర్టులో కూడా ఈరోజు బిల్లేయడం జరిగింది. మేమందరం కోరుకునేది ఏంటంటే సుప్రీంకోర్టు ద్వారా అలాగే సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపి దీనికి కారకులైనటువంటి వారిని శిక్షించవలసిందిగా కోరుకుంటూ, ఇటువంటి నిజమైన రాజకీయాలు ఆడవద్దని, ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే కొన్ని మతాల మధ్యన చిచ్చు పెట్టి రోజు జరుగుతూ ఉన్నాయి. అలాగే కాబట్టి అందరినీ కూడా వెంకటేశ్వర స్వామి మరొకసారి వేడుకుంటున్నాం. ఎక్కడ కల్తీ జరగలేదు, కల్తీ జరగకపోయినా సరే చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి తప్పకుండా శిక్షించమని దేవుడిని మరొకసారి వేడుకుంటూ సెలవు తీసుకుంటాం.